నుంచి సతీష్ ఏదైతే ఉన్నదో ప్రస్తుతం ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఔటర్ రింగ్ రోడ్ తెలంగాణలో 365 కిలోమీటర్లు కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 200 కిలోమీటర్లకు సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. 121 విలేజెస్ అంటే గ్రామాలు దాదాపుగా 23 మండలాలకు సంబంధించిన ఈ రింగ్ రోడ్ ఆ 6 లైన్స్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఒక ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసింది. కానీ ఇప్పటి వరకు దానికి బడ్జెట్ ఎలా కేటాయిస్తారు, ఆ గ్రామాలకు సంబంధించిన ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారికి సంబంధించిన కంపెన్సేషన్ ఎలా ఇస్తారు, 6 లైన్ల ఏదైతే విజయవాడకు సంబంధించిన అలాగే విశాఖపట్నం చెన్నైకి సంబంధించిన ఏదైతే లైన్స్ కలుపుతున్నట్టుగా తెలుస్తున్నదో ఈ విషయంపై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి సతీష్? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సతీష్. అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఓఆర్ఆర్ ని ఏర్పాటు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు రావడం అనేది చాలా హర్షదాయకమైంది. ఎందుకంటే రాజధానికి సంబంధించి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన పనిగా మనం భావించవచ్చు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో రాజధానికి సంబంధించి ఏ విధమైన డెవలప్మెంట్స్ ముందుకు వెళ్ళలేదు. మరి ఈ విధంగా ప్రకటించారు. ఈ రాజధాని ఓఆర్ఆర్ ని ప్రకటించడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ తీసుకురావడంలో మరి ముఖ్యమంత్రి ప్రధాన పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. గతంలో విజయవాడకు సంబంధించిన వెస్ట్ బైపాస్ ని ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పటి వరకు కూడా ఈస్ట్ బైపాస్ ని ఏర్పాటు చేయాలనే వారు ఎప్పటి నుంచో కూడా దానికి కావాల్సిన అనుమతుల కోసం వాటి కోసం ప్రయత్నం చేశారు. కానీ సడన్ గా ఒక్కసారిగా ఓఆర్ఆర్ ని రంగంలోకి తీసుకుని వచ్చారు. మరి రియల్ ఎస్టేట్ రంగం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముందుకు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మరి అమరావతికి సంబంధించి అమరావతి చుట్టూ కూడా దాదాపుగా 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఈ ఓఆర్ఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. 189.9 కిలోమీటర్లు నిడివి కలిగిన ఈ యొక్క ఓఆర్ఆర్ ని రాజధానికి చుట్టూ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతులు తీసుకుంది. అప్రూవల్ కమిటీ, అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ కూడా ఆమోదం తెలియచేయడంతో దీనికి సంబంధించిన భూసేకరణ చేయాలని చెప్పేసి అధికారులను కూడా ఏర్పాటు చేశారు. 5 జిల్లాలకు విజయవాడ అంటే గతంలో పోలిస్తే కృష్ణా గుంటూరు జిల్లాలే ఉండేవి. ఇప్పుడు అవి 5 జిల్లాలుగా విభజించబడ్డాయి. వీటికి సంబంధించిన సంయుక్త కలెక్టర్లు వీటి మీద భూసేకరణ విషయంలో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 23 మండలాల నుండి 121 గ్రామాల ద్వారా వెళ్లే ఈ యొక్క రహదారిని అభివృద్ధి చేయడానికి అందుకు సంబంధించిన ఆ భూసేకరణ విషయంలో వారికి అధికారాలు కట్టబెట్టడం జరిగింది. మరి భూసేకరణ విషయంలో మరి గ్రామాలు అలైన్మెంట్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా పరిష్కారాలన్నీ కూడా జాయింట్ కలెక్టరే చేయాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ విషయం మీద భూసేకరణ చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా తయారు చేసి నేషనల్ హైవేకి సమర్పిస్తారు. అంటే నేషనల్ హైవే దీన్ని ఆమోదించిన తర్వాత భూసేకరణకు సంబంధించిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంది. ఇంతవరకు బడ్జెట్ ఎంత అవుతుందనేది ఇంతవరకు గణాంకాలు లెక్కలోకి రాలేదు. కానీ ఇప్పుడు భూసేకరణ చేసిన తర్వాత రైతులకు చెల్లించాల్సిన ఆ యొక్క నష్టపరిహారాలన్నింటినీ కూడా మరి జాతీయ రహదారుల చట్టం ప్రకారంగా 4 మరి ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం మరి ఆ అనుమతులన్నింటినీ కూడా తీసుకుని సంయుక్త కలెక్టర్ల ద్వారా వీటిని మరి కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల నుంచి ఈ 5 జిల్లాల నుండి కూడా ఈ రహదారి వెళ్తూ ఉంది. దీనికి సంబంధించిన ఆ డిపిఆర్ ని అధికారులు సిద్ధం చేయాల్సిన అవసరత ఉంది. మరి ఈ డిపిఆర్ ని సిద్ధం చేస్తే గానీ దీనికి సంబంధించిన అంచనాలు అనేవి లెక్కలోకి రావు. భూసేకరణ వివరాలు, నిధులు అన్ని కూడా ఆ సంయుక్త కలెక్టర్లే తేల్చాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు కూడా అభ్యంతరాలు వాటన్నిటినీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 3G3 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత
భూసేకరణ ప్రారంభమవుతుంది. ఇప్పటికే మరి అనేక గ్రామాలని వాళ్ళు 121 గ్రామాలని కూడా గుర్తించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి తీసుకున్న తర్వాత ఈ భూసేకరణ చేసిన తర్వాత డిపిఆర్ ని సిద్ధం చేసి దాని అంచనాలను వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే ద్వారా పంపాల్సి ఉంది. నేషనల్ హైవేకి పంపిన తర్వాత ఆ నేషనల్ హైవే అధికారులు వీటికి సంబంధించిన అనుమతులన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గతంలో హైదరాబాద్ లో ఏ విధంగా అయితే లింక్ రోడ్లను అనుసంధానించారో ఇప్పుడు కూడా 2 లింక్ రోడ్లను అనుసంధానించడానికి కూడా ఈ ప్రభుత్వం భావిస్తుంది. అది గుంటూరు టోల్ గేట్ విజయవాడ గుంటూరు టోల్ గేట్ కాదు దగ్గర నుండి తీసుకుంటే తెనాలి వరకు 17 కిలోమీటర్ల మేర 6 వరుసల అనుసంధానమైన బైపాస్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు అనుమతించారు. అట్లాగే మరి మరొక బైపాస్ దీనికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఎలా ఇస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఇస్తున్నది, దీంట్లో వాటా ఎంత, ఎన్హెచ్ఐ పాత్ర ఎంత ఇందులో? ఇప్పటి వరకు అయితే ఈ ప్రస్తావన ప్రభుత్వం దగ్గర నుంచి ముందుకు రాలేదు. మేము ఇంత ఖర్చు పెడతాం, మీరు ఇంత ఇవ్వండి అని చెప్పేసి రాలేదు. కానీ జాతీయ రహదారుల నేషనల్ హైవేస్ కు సంబంధించిన నిధులన్నీ కూడా కేంద్రమే ఇవ్వాల్సి ఉందనే ఆ యొక్క నిబంధన ఒకటి ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏ విధమైన ఎంత అవసరం, బడ్జెట్ ఎంత అవసరం అవుతుంది అనేది వాటిని పేర్కొనలేదు. కాబట్టి మరి ఇవన్నీ తయారు చేసిన తర్వాత, అంచనాలు తయారు చేసినంత తర్వాత మాత్రమే ఈ వాటాల గురించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్చించుకుని ఎవరు ఎంత ఖర్చు పెట్టాలో, ఎవరు వాటా ఎంత ఇవ్వాలో అనే దాని మీద ముందుకు రావచ్చు అనేది తెలియజేస్తూ ఉన్నారు. మరి దీన్ని బట్టి చూస్తే 2 జాతీయ రహదారులు. కానీ ఇప్పుడు మనకు తెలిసిన ప్రకారం మాత్రం బిఓటి పద్ధతిలో ఎవరైతే సంస్థలు ఉన్నారో ఆ సంస్థలకు ఇచ్చే అవకాశం ఉన్నది తెలిసింది. బిల్ట్ ఆపరేట్ అండ్ టేక్ పద్ధతిలో వాళ్ళు ఎవరైతే ఇవ్వదలుచుకున్నారని తెలిసింది. అది ఎంతవరకు నిజం? బిల్ట్ ఆపరేటర్ సిస్టమ్ అనేది ఇప్పటి వరకు కూడా ప్రస్తావనలోకి రాలేదు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వారు అనుమతి మాత్రమే ఇచ్చారు, కానీ దీనికి సంబంధించిన నిబంధనలు ఏవి కూడా రాష్ట్రంతో చర్చించలేదు. కానీ రాష్ట్రం మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ద్వారానే నిధులను సమకూర్చుకోవాలని చూస్తుంది. ఎందుకంటే రాజధాని ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించిన ఏ విధమైన ఆదాయము ప్రభుత్వానికి లేదు. కాబట్టి మరి ఈ కేంద్రమే వీటిని భరించాలి. నేషనల్ హైవే ద్వారా ఈ 6 వరుసల ORR ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్. లెట్ us go to the రాఘవ.